సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటారు? మిస్టేక్స్ ఏంటి అని అంటే, సింపుల్గా మిస్టేక్స్ అని చెప్పే కంటే కూడా కొంచెం డౌట్ ఉన్నా కానీ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటాం. సింపుల్గా ఇది ఎలా చేసుకోవాలి అని అంటే, ఎవ్రీ 10th డే ఎప్పుడు పడితే అప్పుడు రోజు చెక్ చేసుకోకూడదు. ఓకే, రోజు చెక్ చేసుకుంటే అదొక మ్యానియక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఉందేమో ఆ భయంతో చాలామంది అంటే ఆ భయంతో చాలామంది స్ట్రెస్లో డౌన్ అయిపోతూ ఉంటారు. ఇది ప్రతిరోజు చేయాల్సిన పని లేదు. మంత్లీ వన్స్ 10th డే అంటే పీరియడ్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, June 1st పీరియడ్ స్టార్ట్ అయితే June 10th మాత్రమే. అలాగా మీకు ఎవ్రీ మంత్ 10th రావంగానే మనము ఆ రోజుకి ఒక ఈఎంఐ లాగా పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈఎంఐ వస్తుందంటే ఆ నెక్స్ట్ మంత్ ఈఎంఐ కూడా మనం రెడీ ఉంటాం. ఓకే, అలాగే 10th ఈ రోజు ఉంది అని అంటే నెక్స్ట్ మంత్ 10th కూడా మనం చెక్ చేసుకోవాలి. అలా ఎవ్రీ మంత్ ఒకటే రోజు చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇది చెప్తాము అని అంటే, ఆ 10th రోజు మనకు ఇది మన మెన్స్ట్రువల్ సైకిల్లో హార్మోన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. తక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ అంత డెన్స్గా ఉండదు, తర్వాత ఇంకొకటి పెయిన్ ఎక్కువ ఉండదు. ఓకే, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సైకిల్కి వెళ్ళేసరికి బ్రెస్ట్ కొంచెం ఎంగేజ్ అవుతుంది. అంటే మనకు రొటీన్గా చాలామంది అంతగా మనము అంటే గుర్తించలేకపోవచ్చు, కానీ కొంతమంది సెన్సిటివ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు నాది ఇది 10th డే, లేకపోతే నాది సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్, ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బ్రెస్ట్ సైజుని బట్టి, బ్రెస్ట్ టెండర్నెస్ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ ద సైకిల్లో ఉన్నాము అనేది కూడా వాళ్ళు చెప్పుకోగలరు. సో ఆ 10th డే ఏంటి అంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బ్రెస్ట్. అండ్ చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడాను ఒక సైడ్ని ఇంకొక సైడ్ తోటి కంపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడు బ్రెస్ట్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తాం. సపోజ్ ఇటువైపున నేను లెఫ్ట్ సైడ్న బ్రెస్ట్ని అలా అంటే ఇటు పక్కకి అంటే ఆర్మ్ వైపు చెక్ చేస్తున్నాను అనుకోండి, వెంటనే ఆ పక్క హ్యాండ్కి సంబంధించిన ఇటువైపు మాత్రమే చెక్ చేయాలి, కంపేర్ చేయాలి. అంటే కంపారిజన్ అనేది ఎప్పుడూ చాలా ఇంపార్టెంట్. ఒకవైపు చూసేసి మనకు గ్లాండ్గా కనిపించవచ్చు, అదే పక్కన అటు పక్కన కూడా చూసి మనకు లంప్గా అనిపిస్తే అది గ్లాండే అవుతుంది. సో అది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆ తర్వాత అద్దంలో స్నానం అయిపోయిన వెంటనే అద్దంలో కూడా చూసుకున్నాక, ఆ తర్వాత ఒక్కసారి పడుకున్నప్పుడు చెస్ట్ మీద ఒకసారి కంఫర్టబుల్గా రాసి చూస్తే మనకి ఎక్కడ ఏ చిన్న లంప్ ఉన్నా కానీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి రిబ్స్ కూడా గడ్డల్లాగా కనిపిస్తాయి. ఓకే, పక్కటెముకలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా సో అవి కూడా కన్ఫ్యూజ్ కాకూడదు. పక్కన బ్రెస్ట్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది.